టీజీ బీసీ స్టడీ సర్కిల్ జోగులాంబ గద్వాల్. అయితే ఈరోజు ఇస్లాం మతం గురించి తెలుసుకుందాం. అయితే ఇస్లాం మతాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే మహమ్మద్ ప్రవక్త అని చెప్పొచ్చు. మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 570 సంవత్సరంలో మక్కా అరేబియాలోని మక్కా నగరం నందు జన్మించినారు అని చెప్పొచ్చు. అరేబియాలోని మక్కా నగరం నందు జన్మించినారు. ఎవరు? మహమ్మద్ ప్రవక్త. మహమ్మద్ ప్రవక్త యొక్క తల్లిదండ్రులు ఎవరంటే తండ్రి పేరు అబ్దుల్లా, తల్లి పేరు అమీన్. అయితే మహమ్మద్ ప్రవక్త జన్మించిన వెంటనే ఈ ఇరువురిని కూడా కోల్పోయినారు. అంటే తల్లిదండ్రులు చిన్నతనంలోనే మరణించినారు. మరణించిన తర్వాత మహమ్మద్ ప్రవక్త మేనమామ దగ్గర పెరగడం జరిగింది. ఆ తర్వాత ఆనాటి సౌదీ అరేబియా ప్రాంతం లోపల యూదులతో క్రైస్తవులతో ఇతనికి సాన్నిహిత్యం ఏర్పడింది. సాన్నిహిత్యం ఏర్పడి వ్యాపార లావాదేవీలు చూసేవాడు. అయితే ఆనాటి వితంతు ఉంది. వితంతు ఎవరంటే ఖతీజా. ఆ ఖతీజా వితంతు ఉంది కాబట్టి ఈమె యొక్క వ్యాపారాన్ని మహమ్మద్ నిర్వహించేవాడు. నిర్వహించినప్పుడు వీరిద్దరి మధ్య ప్రేమానురాగాలు పుట్టినాయి. ప్రేమానురాగాలు పుట్టడం వలన మహమ్మద్ ప్రవక్త ఖతీజాని వివాహం చేసుకున్నాడు. వివాహం చేసుకున్న తర్వాత ఇతనికి 4 కుమార్తెలు 2 కుమారులు జన్మించినారు. అంటే 4 కుమార్తెలు 2 కుమారులు జన్మించినారు. మహమ్మద్ ప్రవక్తకి చిన్నతనం నుంచి ఆధ్యాత్మిక చింతన ఎక్కువ. అందుచేత మక్కా సమీపంలోని హీరా పర్వతం నందు ప్రతిరోజు భగవంతుని ప్రార్థించేవాడు, ధ్యాన నిమగ్నుడు అయ్యేవాడు. అయితే ఆ సమయం లోపల ఒక దేవదూత ప్రత్యక్షమైంది. గ్యాబ్రియల్ అనే దేవదూత ప్రత్యక్షమై నీవే భగవంతుని యొక్క ప్రతినిధివి అని సందేశాన్ని వినిపించింది. ఏ సంవత్సరంలో? అది అంటే 40వ ఏట జ్ఞానోదయం అయ్యింది. ఆ తర్వాత ప్రవక్త అంటే అప్పటి నుంచి ఇతనికి మహమ్మద్కి ప్రవక్త అని పేరు వచ్చింది. గ్యాబ్రియల్ దేవదూత ఏం చెప్పింది? నీవే భగవంతుని యొక్క ప్రతినిధివి అని చెప్పడం జరిగింది. అందుచేత ప్రవక్త అనే పదం వచ్చింది. ప్రవక్త అంటే అర్థం ఏంటంటే దైవ సందేశాన్ని, జీవన విధానాన్ని ప్రజలకు వివరించడాన్నే ప్రవక్త అంటారు. ప్రవక్త అంటే ఇంకా సింపుల్గా భక్తునికి భగవంతునికి మధ్య ప్రతినిధే ప్రవక్త అని చెప్పొచ్చు. ఆ రకంగా ప్రవక్త అని చెప్పొచ్చు. అయితే ఈ మహమ్మద్ ప్రవక్త ఏం చేసేవాడంటే ఏకేశ్వరోపాసన అంటే ఒకే దేవుని ఆరాధించాలి, నిర్గుణోపాసన విగ్రహాలు లేకుండా పూజించాలి. ఆ రకంగా పూజారులు లేని నిరాడంబర ఆరాధన ఉండాలి. పూజారు లేకుండా భగవంతుని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఇతడు చెప్పింది ఏంటంటే సాంఘిక సమానత్వం, ప్రజల మధ్య సోదర భావం ఉండాలని తెలియజేసిన గొప్ప వ్యక్తి ఎవరంటే మహమ్మద్ ప్రవక్త అని చెప్పొచ్చు. అయితే ఈ మహమ్మద్ ప్రవక్త ఈ రకంగా పేద ప్రజలందరూ కూడా తన చుట్టూ చేర్చుకుంటున్నాడు కాబట్టి అక్కడ వ్యాపారం చేసే వ్యక్తులకి ధనికులకు కోపం వచ్చింది. కోపం వచ్చి వ్యాపారస్తులు ధనికులు మహమ్మద్ ప్రవక్త పైన దాడి చేసినారు. అందుచేత క్రీస్తు శకం 622 సంవత్సరంలో మహమ్మద్ ప్రవక్త మక్కా నగరాన్ని వదిలి మదీనాకి పారిపోవడం జరిగింది. దానినే ఇస్లాం మతస్థులు ఏం చేస్తున్నారంటే తమ క్యాలెండర్గా తీసుకున్నారు. తమ క్యాలెండర్ పేరే హిజ్రా లేదా ఇజారత్ అని చెప్పుకోవచ్చు. అందుకే వీళ్ళ క్యాలెండర్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? పీర్ల పండుగకి స్టార్ట్ అవుతుంది. మన తెలంగాణ యాసలో పీర్ల పండుగ అనొచ్చు లేదా మోహరం అని చెప్పొచ్చు. ఆ రకంగా స్టార్ట్ అవుతుంది. అయితే ఇస్లాం మతస్థుల యొక్క పవిత్ర గ్రంథం ఏదంటే ఖురాన్. ఖురాన్ కాబట్టి మహమ్మద్ ప్రవక్త వారసుడు ఎవరంటే అబూ బాకర్ అనేటోడు ఖురాన్ని రచించినాడు. రచించినప్పుడు ఈ ఖురాన్లో 30 భాగాలు 114 సురాలు ఉన్నాయి. ఈ రకంగా ఉంది. అయితే ఖురాన్ అంటే అర్థమైంది. ఖురాన్ అంటే అల్లావాణి. అదేవిధంగా సున్నత్ అంటే ఆచారము. ఖురాన్ అంటే అల్లావాణి, సున్నత్ అంటే ఆచారం. అందుకే దీన్నే ముస్లిం చట్టం అనొచ్చు, ఇస్లాం చట్టం అనొచ్చు. ఇస్లాం మతస్థుల యొక్క పంచసూత్రాలు అంటే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రవక్త మహమ్మద్ అని చాటి చెప్పవలేదు. అదేవిధంగా ప్రతి ముస్లిం ప్రతిదినం రోజుకు 5 సార్లు నమాజ్ చేయవలెను.
5 సార్లు నమాజ్ చేయవలెను. 5 సార్లు ఏది? ఒకటి ఫజర్, సూర్యోదయం ముందు నమాజ్ చేయవలెను. ఆర్ దుహర్, మధ్యాహ్న సమయంలో ప్రార్థన చేయవలెను. అదేవిధంగా అసర్, సాయంత్ర సమయంలో ప్రార్థన చేయవలెను. అదేవిధంగా మగరిబ్, సూర్య అస్తమయం తర్వాత ప్రార్థన చేయవలెను. ఇసా, రాత్రి వేళలో ప్రార్థన చేయవలెను. అదేవిధంగా 3వ సూత్రం, ఇస్లాం మతస్థుల యొక్క 8వ మాసమైన రంజాన్ నెలలో రోజా అంటే ప్రతిరోజు ఉపవాస దీక్ష చేయవలెను 30 రోజుల పాటు, సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు చేయవలెను. అదేవిధంగా ఇక్కడ 30 రోజుల కాలాన్ని ఏమంటారంటే, ఆ 30 రోజులనేమో శవాల్ అంటారు, కాలంనేమో పసలి అంటారు. అంటే శవాల్ అంటే రంజాన్ నెల లోపల 30 రోజుల పాటు చేసేదాన్ని శవాల్, ఆ కాలాన్ని ఏమంటారు? పసలి అంటారు. అదే ఉపవాస ప్రారంభ సమయాన్ని ఏమంటారు? సహేరి అంటారు. ఉపవాస ప్రారంభ సమయాన్ని సహేరి అంటారు. అదేవిధంగా మరి సహేరి ఉపవాస ప్రారంభం. అదేవిధంగా ఉపవాస విడుదల ఇఫ్తార్ అంటారు. ఉపవాస విడుదలని ఇఫ్తార్ అని చెప్పడం జరిగింది. అదేవిధంగా మరి ప్రతి ముస్లిం శుక్రవారం రోజు మసీదులో సామూహిక ప్రార్థన చేయడాన్ని ఈద్ గావ్ అని పిలుస్తారు. సామూహిక ప్రార్థన చేసేదాన్ని ఈద్ గావ్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా పేద ప్రజలకు అల్లా పేరిట దాన ధర్మాలు చేయడాన్ని జకాత్ అని పిలుస్తారు, అంటే పేద ప్రజలకు. అదేవిధంగా ప్రతి ముస్లిం తమ జీవిత కాలంలో ఒక్కసారైనా హజ్ యాత్ర చేయవలెను. హజ్ అంటేది ముస్లింల యొక్క పవిత్ర స్థలం మక్కా, మక్కాని సందర్శించవలెను అని చెప్పొచ్చు. అదేవిధంగా ఇంకొక సూత్రం ఏంటంటే, ప్రతి ముస్లిం చెడుకు వ్యతిరేకంగా పోరాటం చేయవలెను. చెడుకు వ్యతిరేకంగా పోరాటం చేయడాన్ని జిహద్ అంటారు. ఇదే పవిత్ర యుద్ధము అని చెప్పొచ్చు. మక్కా లోపల కాబా అనే ప్లేస్ ఉంటుంది. ఆ కాబా చుట్టూ 7 ప్రదక్షిణాలు ప్రతి ముస్లిం చేయవలెను. ఆ రకంగా చేసినట్లయితే వీళ్ళకి ఆ స్వర్గ ప్రాప్తి లభిస్తుంది అని చెప్పొచ్చు. అందుకే ఇస్లాం అంటే అర్థం ఏంటంటే భగవంతుని పట్ల విధేయత కలిగి ఉండాలి. ఇస్లాం అంటే ఆత్మ సమర్పణం అని చెప్పొచ్చు. ఇస్లాం అంటే మంచి మార్గం అని చెప్పొచ్చు. అంటే ఆత్మవై పరమాత్మలో విలీనం కావడం, ఇవన్నీ కూడా చెప్పొచ్చు. అందుకే మహమ్మద్ ప్రవక్త సూత్రాలని, ఇస్లాం సూత్రాలను బోధిస్తూ ప్రజలనందరినీ కూడా ప్రభావితం చేసి ఈ గొప్ప వ్యక్తి మహమ్మద్ ప్రవక్త క్రీస్తు శకం 632వ సంవత్సరం లోపల మరణించడం జరిగింది. ప్రవక్త తర్వాత వచ్చిన వారసులను ఏమంటారంటే ఖలీఫా అంటారు. ఖలీఫా అనే వారసులు రావడం జరిగింది. ఇస్లాం వ్యాప్తికి వీళ్ళు పూనుకోవడం అనేది జరిగింది. అప్పుడు ఇస్లాం మతంలో చీలికలు వచ్చినాయి, సున్నీ, షియా. అంతే మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట విని ఆయన ప్రవచనాలని పాటించే వాళ్ళనే సున్నీలు అంటారు. అందుకే ప్రపంచంలో అత్యధిక జనాభా ఉండేది ఇస్లాంలో అంటే సున్నీ. తర్వాత షియాలు అంటే ఖలీఫా వారసులుగా అబూబకర్ వచ్చిండు. అబూబకర్ యొక్క ఖలీఫా ప్రవచనాలని వాళ్ళ మాటని వీళ్ళు అంగీకరించకుండా ఉండే వాళ్ళనే షియాలు అంటారు. ఆ రకంగా సున్నీ, షియాలు అని 2 వర్గాలు ఉన్నాయి. ఇక్కడ సోదరభావం ఉంది, సాంఘిక సమానత్వం ఉంది. అందుకే ఈ మతం ఇప్పుడు ప్రజెంట్ గా దాదాపు 53 దేశాలలో ఉంది అని చెప్పొచ్చు. అదేవిధంగా మరి ఈ యొక్క పర్షియా అనే దేశం ఉంది. ఆ పర్షియానే నేడు ఇరాన్. అందుకే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా ఈ 3 దేశాల మధ్య ఇప్పుడు ఆ ఘర్షణ వాతావరణం ఉంది. ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మహమ్మద్ ప్రవక్త సూత్రాలు పఠించినట్లయితే ప్రపంచ సమాజం శాంతియుతంగా ఉంటుంది. కానీ ఆ రకంగా లేకుండా కొంతమంది ఏదో అల్లా పేరిట కొన్ని రకాలైన జిహాద్ ప్రకటించి వాళ్ళు చేస్తున్నారు. కానీ కాదు, అల్లా చెప్పింది చాలా మంచి సూత్రాలు. ప్రతి వ్యక్తి కూడా చెడుని వ్యతిరేకించాలి, మంచిని ఆస్వాదించాలని చెప్పిన గొప్ప మహానీయుడు ఎవరంటే మహమ్మద్ ప్రవక్త. అందుకే మహమ్మద్ ప్రవక్త మరి ఈ రకంగా చెప్పడం, దీని మీద అనేక రకాలుగా క్వశ్చన్స్ వస్తున్నాయి. అందుకే టెట్టులో కూడా ఈ సహేరి, ఇఫ్తార్ ఇవన్నీ కూడా వస్తున్నాయి. కాబట్టి టెట్టు కానీ గ్రూప్స్లో చాలా సార్లు జకాత్ గురించి అడగడం జరిగింది. అదేవిధంగా వీళ్ళు ఎన్నిసార్లు నమాజ్ చేస్తారంటే 5 సార్లు నమాజ్ చేస్తారని. అదేవిధంగా మహమ్మద్ ప్రవక్తకి ప్రసన్నమైన దేవత ఎవరంటే గ్యాబ్రియల్ దేవదూత. ఈ రకంగా దీని మీద ఒక 10-15 క్వశ్చన్స్ చేసుకోవచ్చు. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ వీడియోను చూసి మరి సబ్జెక్టుని విని మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా
కోరుతున్నాం. థ్యాంక్ యూ.